చెప్పు. అందరికీ నమస్కారం అండి. మేము సామలకోట మున్సిపాలిటీ హెల్త్ సెక్రటరీగా మాట్లాడుతున్నాము. కమిషనర్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన జీవో ప్రకారంగా మేము కమిషనర్ సార్ని కలిసి మా పరిస్థితి ఇదని చెప్పినప్పుడు సార్ అయితే మాకు చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినప్పుడు మీకు ఇచ్చిన జీవో మాకు తెలుసమ్మా, మేము మిమ్మల్ని అవసరం అయితేనే పిలుస్తాం తప్ప వేరే విధంగా మిమ్మల్ని ఏ ఉద్దేశం ప్రకారంగా మీకు ఎక్కువ పని ఒత్తిడి చెప్పమనేసి చెప్పారు. అలా జరిగిన 2 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ సాటర్డే తర్వాత వర్క్ అయితే చేయమన్నారు. ఆ వర్క్లో ఎవరికి వాళ్ళే మాకు హెల్త్ వర్క్లు ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత ఇమ్యునైజేషన్ సెక్షన్ ఉండడం వల్ల కొంతమంది అటెండ్ అయ్యారు. హెల్త్ వర్క్లు మాత్రమే మేము చేయగలిగాము. వేరే వర్కులు చేయలేదన్న నెపంతో సోమవారం మళ్ళీ మార్నింగే మీటింగ్ పెట్టారు. అప్పుడు మరి ఏం జరిగిందన్న తెలియదు, కానీ మీరు అన్ని వర్కులతో పాటు ఈ వర్కులు కంపల్సరీగా చేయాల్సిందనేసి చెప్పారు. ఇదే విషయాన్ని మేము మా మెడికల్ ఆఫీసర్ చెప్పాము. ఈ జీవో మా మెడికల్ ఆఫీసర్లు అయితే మీరు ఏం చేయక్కర్లేదమ్మా, హెల్త్ వర్క్లు మాత్రమే చేస్తే చాలు అనేసి అంటున్నారు. అయితే యాప్ల భారం ఎక్కువ ఉండడం వల్ల మేము రిక్వెస్ట్గానే అడిగామండి. మేమేం చాలా రిక్వెస్ట్గానే అడిగాము. అయితే ఏమైనప్పటికీ అన్ని వర్కులతో పాటు SWS మాట్లాడిన సంబంధించిన అన్ని కూడా వర్కులు అన్నీ చేయాల్సిందే. 2 క్లస్టర్లు ఎలక్ట్ చేస్తాము. ఆ 2 క్లస్టర్లకు సంబంధించిన ప్రతి వర్క్ మీరు చేయాల్సిందే అనేసి చెప్పారు. గతంలో అయితే ఒక క్లస్టర్కే అనేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఇలాగ మేము 2 సార్లు అడిగేసరికి, 2సారి వచ్చి అడిగేసరికి 2 క్లస్టర్లో చేయాలనేసి పేపర్ మీద పెట్టి మా పేర్లన్నీ పెట్టి మాకు DMHO సంబంధించిన ఉన్న గ్రూప్లో అన్ని గ్రూపుల్లోనూ మా పేర్లన్నీ ఫార్వర్డ్ చేసి మాకు ఈ విధంగా చేశారు. అయితే మా మెడికల్ ఆఫీసర్తో ఇదే విషయాన్ని మేము చెప్పినప్పుడు, మీరు ఏం చేసినా మీరు మెడికల్ వర్కులు తప్పితే మీకు అథారిటీ ఉండొచ్చు, కాకపోతే మేము శాలరీ ఆపాల్సి వస్తే మేమే మిమ్మల్ని ఇబ్బందిగా ఉంటే మేమే చెప్పగలుగుతాం, కానీ మేమే ఆపలేనప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ఏమన్నా మాట్లాడుకుంటే యూనియన్ తరపున మీరు మాట్లాడుకోండి అని చెప్పారు. అందుకోసం ఈరోజు యూనియన్ వాళ్ళకు చెప్పవలసి వచ్చింది మా పరిస్థితి ఏంటన్నది. ఎక్కువగా యాప్లో ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల మా హెల్త్ మేమే చూసుకోలేని పరిస్థితి అయిపోయింది ఈ రోజు అయితేనే. ఈ విషయం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, యాప్ల వరకు తగ్గిస్తే మేము కొంచెం రీబ్యాక్ అయ్యి మా వర్కులు మేము సంతృప్తిగా చేసుకోగలుగుతామనేసి మేము ఎంతకన్నా రూడ్గా చెప్పగలుగుతున్నాం. హెల్త్ సెక్రటరీలు అందరం మేము సామలకోట మున్సిపాలిటీ అందరూ యాప్లతో పాటు ఏ వర్క్ అప్ చెప్తున్నారు మీకు? మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని వర్క్లు అప్ చెప్తున్నారు సార్. హెల్త్ వర్క్ కాకుండా సర్వేలకు సంబంధించిన, యోగాంధ్రకు సంబంధించిన, లేదంటే KYCలు, మిస్సింగ్ డేటా అయ్యి ప్రతి వర్క్ మాకు ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ 100%లో 50% అన్నా చెయ్యండి అనేసి అంటున్నారు. అంటే మాకు ఇచ్చిన క్లస్టర్ల ప్రకారంగా మేము అన్నీ చేయాల్సి వస్తుంది.